42% బీసీ రిజర్వేషన్లపై కోర్టు స్టే ఇవ్వడంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు స్టేని నిరసిస్తూ అన్ని బీసీ సంఘాలతో ఈ నెల 14న తెలంగాణ బంద్కు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. నోటిఫికేషన్ వేశాక కోర్టు స్టే ఇవ్వడం చరిత్రలో మొదటిసారి అన్నారు. 42% రిజర్వేషన్ దక్కించుకునే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. మరో తెలంగాణ ఉద్యమం తరహాలో ఉద్యమిస్తామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. రాష్ట్ర బీసీ ప్రజలంతా జీర్ణం చేసుకోలేకపోతున్నారు, అగ్గాయి మండుతున్నారు వాళ్ళంతా. అరే 3 రోజులు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పుడు స్టే ఇవ్వలేదు, ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక స్టే ఇవ్వడం అనేది ఇది బీసీల నోటికాడ ముద్ద లాక్కోవడమే తప్ప ఇంకేం కాదు. దేశ చరిత్రలో ఎన్నికల నోటిఫికేషన్ వేసిన తర్వాత ఎప్పుడు కూడా స్టే ఇవ్వలేదు కోర్టులు. సుప్రీంకోర్టు తీర్పులు డైరెక్షన్స్ ఉన్నాయి. దానికి ఏంటిదంటే ఎన్నికల నోటిఫికేషన్ ఒకసారి వేసినాక స్టే ఇవ్వద్దని. ఎన్నికల సంఘం అనేది ఒక రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ. అట్లాంటి సంస్థ స్టే చేసినప్పుడు ఇవ్వలేదు, గవర్నమెంట్ దానికి కౌంటర్ వేసినప్పుడు ఇవ్వలేదు. పబ్లిక్కు మేము 30 బీసీ సంఘాలు అప్పుడే దానికి ఇంప్లీడ్ అయినప్పుడు వేయలేదు. చివరకు ఒక రోజు అందరు అయినాక ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు కూడా ఇవ్వలేదు. ఆ రోజు ఏమన్నారు, ఫస్ట్ డే మొన్న అన్ని ఇంప్లీడ్ అయినాక ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు కోర్టు స్టే అడిగారు వాళ్ళు పిటిషనర్స్. అప్పుడు కోర్టు ఏమన్నది, ఈ దశలో మేము ఇవ్వలేము, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేది అని చెప్పారు. నిన్న ఏ కారణం చేత ఏ అదృశ్య శక్తులు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎందుకు ఇచ్చారో దానికి నిరసనగా రాష్ట్ర ప్రజలందరూ కూడా అనేక అనుమానాలు ఉన్నాయి, అగ్గాయి మండుతున్నారు.